అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమ వాసులది బెడ్స్ ఈ రకంగా ఎత్తుకొచ్చి ఎండకేసి అందులో దుమ్మన్ని తీసేసి దుమ్ము మొత్తం తీసేసి మళ్ళీ దాన్ని వేసి బెడ్షీట్లు అంటే ఉదికిండే బెడ్షీట్లు వేస్తాం. మాసిపోయిన బెడ్షీట్లు తీసేసి ఉదికిండే బెడ్షీట్లు వేస్తాం. ఈ రకంగా 10 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి చేస్తూ ఉంటాం అనమాట. ఎండకేసి దుమ్ము కొట్టి దాని తర్వాత ఒకటి మార్చి వేస్తూ ఉంటాం. దీని ఎత్తుకపోయి అంటే ఒక్కొక్కరు పడకే తీసుకుంటాం, ఎందుకంటే పడకలు కూడా మారిపోకూడదు కదా, కూడా మారిపోకూడదు కాబట్టి ఈ రకంగా అప్పటికప్పుడు తెచ్చి వేసి ఎండకేసి తీసుకెళ్ళి వేస్తుంటాం. లోపల పోయి చూద్దాం. లైట్లు బాగానే వస్తాయి. కూర్చోండి. ఈ విధంగా అన్ని వేసేసి దీనికి బెడ్ కవర్లు వేసేస్తాం అనమాట. పిల్లో కవర్స్ బెడ్ కవర్స్ వేసేస్తాము. ఇప్పుడైతే అన్ని దుమ్ము కొట్టుకొచ్చి వేస్తూ ఉండేది ఈ రకంగా. ఇవన్నీ కూడా ఇప్పుడు దుమ్ము కొట్టేసిండేవి అనమాట, అంటే క్లీన్ చేసినవి, ఎండకేసి క్లీన్ చేసినవి ఈ రకంగా ఎత్తుకొచ్చేసి దీనికి కూడా బెడ్ కవర్లు వేస్తాం. బెడ్ కవర్లు వేసిన తర్వాత కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని. మన వాళ్ళు కొంతమంది టీవీ చూస్తున్నారు, కొంతమంది స్నానాలు చేస్తున్నారు, కొంతమంది బయట ఉన్నారు. ఇదిగోండి బెడ్ కవర్స్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇంకా దీని మీద వేసిన కవర్స్ అయితే కప్పుకునేదానికి పనికి వస్తుంది, ఈ రకంగా బెడ్ కవర్స్ వేసుకునేదానికి కూడా పనికి వస్తుంది అనమాట. ఇది మన అభిమానులు ఒకరు అభిమానంగా పంపించిన బెడ్ కవర్స్ అండి. ఈ రకంగా బెడ్స్కి అయితే వేసాము. చెప్పాను కదా 2 in 1 కప్పుకోవచ్చు, బెడ్ మీద కూడా వేసుకోవచ్చు, మెత్తగా బాగుంటుంది. దానికని ఈ రకంగా బెడ్లకి అయితే వేసాము. ఆ బెడ్ కవర్ వేసినప్పుడు కూడా 4 పక్కల ముడి వేసేస్తామన్నమాట. అట్లే ఉంటుంది, అంటే చెదిరిపోకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే అడిగితే ఎప్పుడైనా తెలియజేస్తాను, అంటే ఏ రకంగా వేస్తాం బెడ్ కవర్ అన్నట్లుగా. చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ 2-3 సార్లు చూపిస్తున్నాను కదా. ఇదేమంటే 2 హాళ్ళు ఉంటాయి, ఒక దాంట్లో మగవాళ్ళు ఉంటారు, ఒక దాంట్లో ఆడవాళ్ళు ఉంటారు. దానికని ఇక్కడ 2 సార్లు చూపిస్తున్నాను మీకు. ఇంకా కొంతమంది మన వాళ్ళు టీవీ చూసుకుంటా ఈ విధంగా ఆకుకూరలు వెజిటేబుల్స్ విడిపిస్తున్నారబ్బా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.